గగనతలంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. ఇథియోపియాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 157 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 149 మంది ప్రయాణికులు కాగా మిగిలిన 8 మంది సిబ్బంది. మృతుల్లో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు సహా మొత్తం 4 భారతీయులు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దేశ రాజధాని అడిస్ అబాబాలోని బోలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 8:38 గాల్లోకి ఎగిరింది. కెన్యా రాజధాని నైరోబీలో వెళ్లాల్సి ఉండగా 8:44 రాడార్లో సంబంధాలు తెగిపోయాయి. అడిస్ అబాబాకు దక్షిణాన సుమారు 50 కిలోమీటర్ల దూరంలో బిషప్తు పట్టణ సమీపంలోని హొజరే ప్రాంతంలో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని వారంతా మృత్యువాత పడ్డారని ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించాయి. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే తాము ఆపదలో ఉన్నామని, వెనక్కి రావాలనుకుంటున్నామని పైలట్ నుంచి సందేశం వచ్చిందని తెలిపింది. వెనక్కి వచ్చేందుకు తాము అనుమతి ఇచ్చామని, అంతలోనే దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొంది. విమాన ప్రమాద మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో అత్యధికంగా 32 మంది కెన్యా పౌరులు. కెనడాకు చెందిన వారు 18 మంది, ఇథియోపియాకు చెందిన వారు 9 మంది, చైనా, అమెరికాలకు చెందిన వారు 16 మంది, ఇటలీకి చెందిన వారు 8 మంది, ఫ్రాన్స్, బ్రిటన్లకు చెందిన వారు చెరో 7, ఈజిప్టుకు చెందిన వారు 6, నెదర్లాండ్స్కు చెందిన వారు 5, భారత్కు చెందిన వారు 4, స్లోవేకియాకు చెందిన వారు 4 దేశస్థులతో పాటు పలు ఇతర దేశాల పౌరులు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఆఫ్రికాలో ఉత్తమ విమానయాన సేవలు అందించే సంస్థగా ఇథియోపియన్ ఎయిర్లైన్స్కు పేరుంది. ప్రమాదానికి గురైన కారణం కొత్తది. గత ఏడాది నవంబర్లోనే అది చేతికి అందింది. గత ఏడాది అక్టోబర్లో బోయింగ్ 737-8 మ్యాక్స్ తరగతికి చెందిన విమానం ఒకటి ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. నాటి దుర్ఘటనలో 189 మంది మృత్యువాత పడ్డారు. There were at least 35 nationalities, and I'm saying at least because as of now 2 are unknown. Among the most affected, as you may expect, is Kenya, which had about 32 passengers on board out of the 149 passengers. Other nationalities involved with number of passengers in the flight were Canada with 18, China with 8, Netherlands with 5, Egypt with 6, Ethiopia with 9, France, UK 7 each, India with 4, Italy with 8, and then we have Slovakia with 4, and the USA with 8. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ యువ వైద్యురాలు నోకవరపు మనీషా దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నోకవరపు వెంకటేశ్వరరావు భారతీయ దంపతుల రెండో కుమార్తె మనీషా. గుంటూరు వైద్య కళాశాలలో 4 ఏళ్ల క్రితం ఆమె వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మనీషా అక్క లావణ్య నైరోబీలో నివాసం ఉంటున్నారు. 10 రోజుల క్రితం లావణ్య ఒకే కానుపులో 3 మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు మనీషా బయలుదేరారు. అమెరికా నుంచి ఇథియోపియాకు వెళ్లి అక్కడ నుంచి నైరోబీకి ప్రయాణమయ్యారు. ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మనీషా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే గుంటూరు నగరంలోని నవభారత్ నగర్లో స్థిరపడ్డారు. ఆమె మృతితో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
మనీషా తల్లిదండ్రులు నెల రోజులుగా పెద్ద కుమార్తె వద్దే ఉంటున్నారు. మరోవైపు మనీషాతో పాటు మన దేశానికి చెందిన వైద్య పృష్ఠగేష్ భాస్కర్, వైద్య హన్సు అగ్నగేష్, పర్యావరణ శాఖ కన్సల్టెంట్ శిఖా ఘాట్ విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. For more updates, please subscribe 99 TV Telugu.